గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముంబై పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇండిపెండెన్స్ వచ్చి 79 ఇయర్స్ అయిపోయింది. మేమైతే ఆర్సీఎఫ్ గ్రౌండ్లో ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది, అక్కడికైతే వెళ్తున్నాం. పెద్ద బాబుకి స్కూల్ ఉందని చెప్పి యూనిఫామ్లోనే రమ్మని చెప్పారు. దానికోసమని వాడికి టీషర్ట్ ఏం తీసుకోలేదు, చిన్నోడికి మాత్రమే తీసుకున్నాను. నా దగ్గర ట్రై కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉన్న డ్రెస్ అయితే వేర్ చేసా. మేము ఉండేది ఆర్సీఎఫ్ క్వార్టర్స్లో కాబట్టి ఆర్సీఎఫ్ గ్రౌండ్కి వెళ్ళాం. అక్కడ ఆర్సీఎఫ్ వాళ్ళు పెరేడ్ చేశారు. తర్వాత ఎండీ సార్ స్పీచ్ ఇచ్చారు. అండ్ ప్రతి కేటగిరీలో బెస్ట్ని ఎంచుకొని వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. ఫ్లాగ్ హోస్టింగ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి సమోసా, లడ్డు ఇచ్చారు. అండ్ వాటర్ బాటిల్స్, ఛాయ్ అన్నీ ఇచ్చారు. ప్రాంతానికి ఒక పండగ లెక్క, దేశానికి ఒక పండగ లెక్క. ఇండియా వాళ్ళు ఎక్కడున్నా, వేరు దేశాల్లో ఉన్నా అక్కడక్కడ పండగలు చేసుకుంటూ ఉంటారు. కానీ అందరూ కలిసి చేసుకునేది, ఒకటేసారి చేసుకునేది ఒక్క ఇండిపెండెన్స్ డే మాత్రమే. గ్రౌండ్ మొత్తం వైట్ కలర్స్తో, రోడ్ మొత్తం వైట్ కలర్స్తో నిండిపోయింది. మొత్తం ఎవరిని చూసినా ట్రై కలర్నే వేర్ చేశారు. ఎంతో బిజీగా ఉండే ముంబై రోడ్స్ కూడా ఈరోజు చాలా ఖాళీగా ఉన్నాయి. మీకు స్టార్టింగ్లో నేను చూపించాను కదా. ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్తేనే తెలుస్తుంది. ఇంకొక తెలుగు వాళ్ళు కలిసారు ఇక్కడ. వాళ్ళు ఆర్సీఎఫ్లో వర్క్ చేస్తారంట. మేము మాట్లాడుకుంటుంటే మా బాబుకి తెలుగులో పేరు అడిగారు. అప్పుడు అర్థమైంది తెలుగు వాళ్ళ అని అడిగాను. అడిగితే వైజాగే పాడేరు అంట వాళ్ళది. అంటే మా శ్రీకాకుళం పక్కింటి వాళ్ళు వచ్చేసారు ఇక్కడికి, ముంబై దగ్గరికి. ఆగస్ట్ 15 వస్తుందంటే చాలు. చిన్నప్పుడు అయితే గేమ్స్ పెట్టేవాళ్ళు స్కూల్లో. ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని నేనైతే. ఆటలు, యాంకరింగ్ అన్నీ చేసేసేదాన్ని. ఇండిపెండెన్స్ డే రోజు వైట్ యూనిఫామ్, వైట్ షూస్, వైట్ షాక్స్, వైట్ రిబ్బన్స్ అన్నీ వేసుకొని చక్కగా రెడీ అయ్యి మార్నింగే లేచి వెళ్ళే వాళ్ళం. ఎంతైనా ఆ రోజులు వేరండి. ఇప్పటికీ చేస్తున్నారు కానీ అప్పట్లో అయితే ఏం లేవు, చాలా మారిపోయాయి. శ్రీకాకుళంలో స్టేడియంలో ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారు కదా. ఇప్పుడు అలా చేస్తున్నారో లేదో మరి నాకైతే తెలియదు. నేనైతే ఉండేటప్పుడు చాలా బాగా చేసేవాళ్ళు. మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతే చాలా బాగుండు అనిపిస్తుంది. ఇది ఆర్సీఎఫ్ స్పోర్ట్స్ క్లబ్. బయట గార్డెన్లో బంతిపూల మొక్కలు అన్నీ పెట్టారు, చాలా బాగా డెకరేట్ చేసి ఉంచారు. ఇంతవరకు వ్లాగ్ని ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్స్ అగైన్. ఈ బుజ్జితల్లిని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.